హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా టీవీఎస్ రిలేటెడ్గా ఐక్యూబ్కి కానీ ఆర్బిటర్ కానీ సేల్స్ పరంగా చాలా డిమాండ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ రీసెంట్గా ఆర్బిటర్ కూడా డిమాండ్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బడ్జెట్లో అంటే 1,30,000 1,20,000 లోపల ఆ ప్రైస్ లోపల మనకి ఎక్కువ రేంజ్ వస్తుంది. 120 కిలోమీటర్స్ టూ రేంజ్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో చేసి చూడకపోతే చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 1,80,000 కానీ 2,00,000 పెట్టినప్పుడు వచ్చే స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్మార్ట్ ఫీచర్స్ మనకు టీవీఎస్ ఆర్బిటర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆర్బిటర్ V1 అండ్ V2లో అయితే వచ్చేస్తున్నాయి. సో అందుకనేసి టీవీఎస్ ఆర్బిటర్కి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అండ్ మీ అందరికీ ఏంటంటే ఒక డౌట్ అయితే టీవీఎస్ ఆర్బిటర్లో చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు. అండ్ కొంతమందికి ఐడియా రాకుంటుంది, కొంతమంది కనెక్ట్ అవుతే అవ్వట్లేదు. సో వాళ్ళందరి కోసం మీకు ఒక ఐడియా రావాలనే ఉద్దేశంతో అండ్ అవి ఎలా యూస్ చేయాలి, రియల్ టైంలో ఎలా యూస్ చేయాలనేసి టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్ స్మార్ట్ ఫీచర్స్ అన్ని లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ నుండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ దయచేసి ఎవరైనా సరే 2 వీలర్స్ వాడుతుంటే హెల్మెట్ అయితే వాడండి ఖచ్చితంగా. కార్ని ర్యాష్కి డ్రైవ్ చేయకండి అండ్ చిన్నపిల్లలకి వెహికల్స్ అయితే ఇవ్వకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్ని మనం ఎలా కలెక్ట్ చేయాలో చూపించాలంటే ఫస్ట్ మనము మన యాప్ మన మొబైల్లో టీవీఎస్ కనెక్ట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఉంటుంది. దానికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ మీకు ఆల్రెడీ సైడ్కి అయితే ప్లే చేస్తారు చూడండి. దీంట్లో మనకు టోటల్గా 2 రకాలకి అయితే ఉంటాయి. త్రూ ఇన్వాయిస్ ద్వారా ఉంటుంది అండ్ అదేవిధంగా చాసిస్ నెంబర్ అండ్ మోటార్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇది బండి వేరే వాళ్ళది కాబట్టి సో మనకు కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో చాసిస్ నెంబరు అట్ ద సేమ్ టైం మోటార్ నెంబర్తో లాగిన్ అయితే అవుతున్నా. సో దానికి సంబంధించి స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుందో చూడండి. సో మనం ఫస్ట్ సీట్ కింద ఉన్న చాసిస్ నెంబర్ అయితే అక్కడ ఉండు. ఫస్ట్ మనము సీట్ కింద ఇక్కడైతే చాసిస్ నెంబర్ ఉంటుంది, ఇది ఎంట్రీ చేయాలి. అండ్ తర్వాత మనకు మోటార్కి ఇక్కడ సైడ్ ఇటు సైడ్ అయితే ఉంటుంది, మోటార్ నెంబర్ అయితే ఉంటుంది, అది కూడా ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కింద మనం కనెక్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనం అన్నీ కూడా దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ అడుగుతుంటుంది. దానికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ మీకు సైడ్ ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సో అవన్నీ మనం పర్మిషన్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇచ్చిన తర్వాత వెహికల్ అయితే మనకు చూపిస్తుంది ఏ వెహికల్ అనేసి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత బ్లూటూత్ కనెక్షన్ చేయాలి, అది కూడా ఎలా చూపిస్తాను. ఇక్కడ పేర్ టీవీఎస్ ఆర్బిటర్ క్లిక్ చేయండి, న్యూ వెహికల్ క్లిక్ చేయండి. సో మనకు వెహికల్ అయితే చూపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు బండిలో సో ఈ బ్లూటూత్ సింబల్ చూపిస్తుంది కదా కనెక్ట్ అయినట్టు. సో మనకి లొకేషన్ కూడా చూపించింది, పసుపల్లం చూపించింది. ప్రజెంట్ నేను పసుపల్లలో ఉన్నాను. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది, ఎకో మోడ్లో ఎంత, సిటీ మోడ్లో ఎంత చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏం ట్రావెల్ చేయలేదు కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ వచ్చేసి మనకి దగ్గరలో ఏమైనా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాట్స్ విషయానికి వస్తే ఇందులో 3 రకాలు చూపిస్తుంది మనకు: రైడ్ స్టాట్స్, ఛార్జింగ్ హిస్టరీ, SOC అనాలిసిస్ అనేసి. సో రైడ్ స్టాట్స్ అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాము అనేసి చూపిస్తుంది, మొత్తం లాస్ట్ 20 సంథింగ్ ఐ థింక్ సో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ హిస్టరీ, మనం ఏ టైంలో ఎంత ఛార్జింగ్ పెట్టామో అన్నీ చూపిస్తుంది. అండ్ SOC విషయానికి వస్తే సో SOC అనాలిసిస్, మనం ఎలా బ్యాటరీని యూస్ చేస్తున్నాం అనేసి ఒక అనాలిసిస్ చేస్తుంది లాస్ట్ మంత్ వరకు. అండ్ నెక్స్ట్ నావిగేషన్ రిలేటెడ్గా సో మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా డిస్టెన్స్ ఇచ్చిన C క్యాంప్ పెడతాము. C క్యాంప్ పెట్టిన తర్వాత స్టార్ట్ కొట్టినాం అనుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనకు సో యారోస్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది కాబట్టి మనకు టీవీఎస్ ఆర్బిటర్లో ఆ విధంగా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ దానికి సంబంధించి మీకు మొత్తం అయితే చూపిస్తా చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో క్లిక్ చేస్తే ఇక్కడ సో ఇందులో మనకి అన్నీ చూపిస్తుంది. వెహికల్ గ్యారేజ్ అంటే మన వెహికల్ ఏమైనా చూపిస్తుంది, ఏదైనా కొత్త వెహికల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇన్కేస్ మీ దగ్గర ఇంకో వెహికల్ ఉందంటూ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోడ్ సైడ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ వెహికల్ ఎక్కడైనా సరే మనకి ప్రాబ్లం వచ్చి ఆగిపోతే సో అక్కడ కాల్ చేస్తే ఒక కంపెనీ వాళ్ళు వెహికల్ అయితే పంపిస్తారు. అది ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిలేటెడ్ పక్కన పెట్టేసి నెక్స్ట్ సెట్టింగ్స్ విషయానికి వస్తే సెట్టింగ్స్లో చూడండి బ్లూటూత్ అయితే కనెక్ట్ అయింది. తర్వాత స్పీడ్ అలర్ట్స్ అంటే ఏంటంటే మనం బండి ఎవరికైనా ఇచ్చింటాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, వాళ్ళు ఏమైనా ఎక్కువ స్పీడ్స్ వెళ్తే ఆన్ చేసుకోండి ఇది. సో మనం స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 సెట్ చేసినాము, వాళ్ళు మన ఫ్రెండ్స్ మన బండిని 60 స్పీడ్లో దాటిన తర్వాత మనకి మెసేజ్ అయితే వస్తుంది. సో వెహికల్ అయితే 60 స్పీడ్ దాటింది అనేసి ఒక అలర్ట్ అయితే వస్తుంటుంది. ఆ విధంగా మనకు అలర్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ నేను ప్రెజెంట్ వాళ్ళు ఆఫ్ చేసినా కూడా ఆఫ్ అయితే చేసేస్తాను. సో అండ్ నెక్స్ట్ జియో ఫెన్సింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది ఎలాగంటే మన వెహికల్ ఎవరికైనా ఇచ్చింటాము, ఫ్రెండ్స్ లేదా ఎవరైనా దొంగతనమే చేసింటారు లేదా, సో వాళ్ళు ఏమవుతుందంటే మనం ఇది సెట్ చేసుకున్నాం అనుకోండి, సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే వెళ్తుంది. ఇక్కడ చూపిస్తుంది 100 మీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు మన రేంజ్. సో ఈ రేడియస్లలో వాళ్ళు
ఈ డిస్టెన్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా బండి ఆఫ్ అయితే అయిపోతుంది. కుదిరితే లైవ్ డెమో చూపిస్తాను మీకు ఇఫ్ పాసిబుల్. సో ఆ విధంగా అయితే మనకు జియో ఫెన్స్ అయితే యూజ్ అయితే అవుతుంది. లేదా మన ఫ్రెండ్సే మనకు చెప్పకుండా ఎక్కువ తిరుగుతారు అనుకుంటే కూడా సెట్ చేసుకొని ఇవ్వచ్చు. అండ్ టైం ఫెన్స్ అంటే కూడా మన టైం రిలేటెడ్గా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిఫైన్ టైం, డేట్ అండ్ రేంజ్ అనేది ఉంటుంది కదా. సో దాని తగ్గట్టుగా మనం ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటే దాని తగ్గట్టు కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు వెహికల్ని. అండ్ ఇంకాగ్నిటో మోడ్ అయితే మీకు ఐడియా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వెహికల్ సెట్టింగ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రెజెంట్ ఓన్లీ బ్రైట్నెస్ రిలేటెడ్గా ఉంది. అండ్ మిగతా మేబీ ఫ్యూచర్లో ఓటీ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఏమైనా తీసుకురావచ్చు మనకు ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా స్వైప్ చేస్తే సో మనం ఇప్పటిదాకా ఎంత కార్బన్ సేవ్ చేసామనేది చూపిస్తుంది. ఓడోమీటర్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం 641.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇందాక మేము మా ఇంటికా నుంచి ఇక్కడ వేరే ప్లేస్కి అయితే వచ్చాం కదా, ఆ డిస్టెన్స్ చూపిస్తుంది. అంటే రీసెంట్ రైడ్ కానీ టోటల్ రైడ్ అయితే చూపిస్తుంది ఓవరాల్గా. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఎమర్జెన్సీ కాల్స్ అయితే పోతాయి దీంట్లో, కట్ చేసేయండి. అండ్ నోటిఫికేషన్స్ రిలేటెడ్ అయితే వస్తుంది దీంట్లో. అండ్ ఈ విధంగా మీరు యాప్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో రిఫ్రెష్ అయింది. సో ఇది టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా యాప్స్ ఇవి. ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్ V1 అండ్ V2లో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ అయితే ఉంది. మనం టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత మనం దాంట్లో నావిగేషన్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన లొకేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్. సో దాంట్లో నేను జీ పుల్లారెడ్డి కాలేజ్ అయితే లొకేషన్ అయితే పెట్టుకుంటున్నా. దాని తగ్గట్టుగా మనకి డిస్ప్లేలో చూడండి యారోస్ కనిపిస్తున్నాయి కదా. సో రైట్ తిరగాలన్నప్పుడు రైట్ సైడ్ క్లిక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సో దాని తగ్గట్టుగా మనకు డైరెక్షన్ అయితే చూపిస్తుంది డిస్ప్లే మీద. దీన్నే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే అంటారు. ఈ ఫీచర్ ఎక్కువగా మన గీక్ వర్కర్స్ ఉంటారు కదా, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా లొకేషన్ చూసుకోవాలనుకుంటే మొబైల్లో చూసుకోకుండా జస్ట్ మనం యాప్ కనెక్ట్ చేసుకొని మొబైల్లో మనకి లొకేషన్ ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా డిస్ప్లేలో మనకు డైరెక్షన్ అయితే చూపిస్తుంది. సేమ్ మనకు గూగుల్ మ్యాప్స్లో ఎలాగైతే చూపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకి ఎన్ని మీటర్స్లో రైట్ తీసుకోవాలి, ఎన్ని మీటర్స్ లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి, అవన్నీ అయితే చూపిస్తాయి. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కూడా డిస్ప్లేలో మనకి ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలని మొత్తం A to Z అయితే బాగా నీట్గా క్లియర్గా అయితే ఒక ఐడియా తోటి చూపిస్తుంది. దాంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు, మనకు ఈజీగానే నావిగేట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఆర్బిటర్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆర్బిటర్ V1 అండ్ V2. V1 అనేది బేస్ వేరియంట్ 1.8 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. V2 అనేది టాప్ వేరియంట్ 3.1 కిలోవాట్తో బ్యాటరీతో వస్తుంది. సో రేంజెస్ ప్రకారం విషయానికి వస్తే V1కి వచ్చేసి ఐడీసీ రేంజ్ 86 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఒక 60 to 70 మధ్యలో ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదే 3.1 కిలోమీటర్స్కి వచ్చేసి 158 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు ఐడీసీ రేంజ్. ట్రూ రేంజ్ విషయానికి వస్తే 125 దాకా అయితే వచ్చింది నేను చెక్ చేసినప్పుడు. మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూడండి. మోటార్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 1.8 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ అయితే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 2 వేరియంట్స్కి 68 కిలోమీటర్స్ పర్ అవర్ దాకా అయితే వెళ్తుంది. బూట్ స్పేస్ 34 లీటర్స్ ఉంది. డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఇది మేజర్గా 650 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది కామన్గా. ఇవి మేజర్ స్పెసిఫికేషన్స్. ప్రైజెస్ విషయానికి వస్తే 2 వేరియంట్స్ యొక్క ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద అయితే ఇమేజెస్ అయితే చేస్తున్నా చూడండి. ఈ ఎక్స్షోరూమ్ ప్రైస్కి మీరు ఒక 15,000 ఎక్స్ట్రా అయితే వేసుకోండి. ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది మీ లొకేషన్ బట్టి 15,000 నుంచి 20,000 దాకా అయితే వేసుకోండి. మీరు డిస్ప్లేలో గమనిస్తే మనకు రైట్ సైడ్ తిరగమనేసి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్ తిరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఎక్కడ వచ్చిందో ఆ డైరెక్షన్ కూడా చూపిస్తుంది. ముందర ఒక సర్కిల్ ఉంది కాబట్టి చిన్న కర్వ్ అయితే వచ్చింది. ఆ కర్వ్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలని చూపించింది. సో మనకు డైరెక్షన్స్ పరంగా ఎగ్జాక్ట్గా అయితే చూపిస్తుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. మనం దీన్ని కొంచెం ధైర్యంగానే నమ్ముకొని వెళ్ళొచ్చు. మరి బ్లైండ్గా అయితే నమ్మొద్దండి ఏది కూడా. సో మనకు తెలుస్తున్నాయి చూస్తుంటారు కదా, గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఎక్కడెక్కడికి వెళ్తుంటారు. సో అది కాకుండా మనం అన్నీ చూసుకుంటూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ అయితే తీసుకోవాలి. ప్రైజింగ్ విషయంలో టీవీఎస్ ఆర్బిటర్లో ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదేంటంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే మనం ఎక్కువ అమౌంట్ పే చేయలేము అనుకునే వాళ్ళు ఓన్లీ వెహికల్ మాత్రమే పర్చేజ్ చేసుకొని బ్యాటరీకి మనం ఈఎంఐ ద్వారా అయితే అమౌంట్ అయితే పే చేయొచ్చు. 860 రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. మీరు కొన్ని ప్లాన్స్ అయితే ఉంటాయి, షోరూమ్కి వెళ్తే కొన్ని ప్లాన్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ కేస్ మీకు బ్యాస్ ఇంట్రెస్ట్ అయితే. సో దాని తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలాగే ముందరికి వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ అనేది పుల్లారెడ్డి కాలేజ్ ఉందనేసి మీకు చూపిస్తుంది కదా చూడండి. దానికి తగ్గట్టుగానే డిస్టెన్స్ కూడా చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కొంచెం ముందరికి వెళ్తే నెక్స్ట్ పుల్లారెడ్డి కాలేజ్ అయితే వస్తుంది, మీకు అది కూడా చూపిస్తా. సో మనం పెట్టిన లొకేషన్కి కరెక్ట్ రీచ్ అవుతున్నో లేదో చూపిస్తాను చూడండి. సో మనకు ముందర వచ్చేది పుల్లారెడ్డి కాలేజ్. 200 meters turn left. ఇదేనా పుల్లారెడ్డి కాలేజ్. పుల్లారెడ్డి కాలేజ్కి వచ్చేసినాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు టీవీఎస్ ఆర్బిటర్లో కాల్స్ వస్తే చూపించే ఫీచర్ ఉంది కదా, ఎలాగో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ బ్లూటూత్ కనెక్షన్ ఉంది కాబట్టి నా ఫోన్కి. సో కాల్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. సో ఎవరు కాల్ చేస్తున్నారో చూపిస్తుంది, డ్రైవింగ్లో ఉన్నప్పుడు చూపిస్తుంది మనకు. సో ఇప్పుడు బండి మూవ్ చేసి కూడా చూపిస్తుంది చిన్నగా.
సో మూవ్ అవుతున్నప్పుడు కూడా మనకి ఎవరైతే కాల్ చేస్తున్నారో చూపిస్తుంటుంది. అండ్ ఇక్కడ చిన్న బ్లింక్ అయితే అవుతుంటుంది. ఇన్ కేస్ వాళ్ళు కట్ చేస్తే కూడా కాల్ కట్ చేసినప్పుడు మనకి సింబల్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో తర్వాత మిస్డ్ కాల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫోన్ సింబల్ అయితే చూపిస్తుంటుంది. ఈ విధంగా మనకు ఎవరైతే కాల్ చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంపార్టెంట్ కాల్స్ అయితే మనం సైడ్కి వెళ్ళి అటెంప్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ చేసేయచ్చు. నంబర్ సేవ్ చేసుకోకపోతే సేవ్ లేకుండా నంబర్ అయితే డైరెక్ట్ కనిపిస్తుంటుంది. ఈ విధంగా టీవీఎస్ ఆర్బిటర్లో మనకు కాల్ కనెక్ట్ ఫీచర్ అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్గా అండ్ బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలి, స్మార్ట్ ఫీచర్స్ ఎలా యూస్ చేయాలి, టర్న్ బై టర్న్ నావిగేషన్ రిలేటెడ్గా అంటే మనకి ఇచ్చారు టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ కాల్స్ వస్తే ఎలా చూపిస్తుంది అనేసి, అదేవిధంగా మనకి జియో ఫెన్స్ ఎలా వర్క్ అవుతుందో అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యిందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.